దిస్ ఈజ్ రఘు పవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఆది మానవుడు నిప్పులు కనిపెట్టాడని మనకు తెలుసు. పుస్తకాల్లో చదువుకుని చాలామంది చెప్తే విన్నాం. లక్షల సంవత్సరాల క్రితం ఆది మానవుడు సంచార జీవిగా జీవించేవాడు. అడవులతో తిరుగుతూ జంతువులు వేటాడి పచ్చి మాంసం తింటూ జీవించేవాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక రాయికి ఇంకో రాయి ఢీకొని నిప్పు ఏర్పడి అడవిలో మంటలు చెలరేగి కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు కొన్ని జంతువులు ఆ మంటలో చిక్కుకొని చచ్చిపోవడం జరుగుతుంది. ఆ మంటలు ఆరిపోయాక మానవుడు అటుగా వెళ్ళినప్పుడు ఆ జంతువులు కాలి ఉడికిపోవడం చూశాడు. ఆ మంటలో చిక్కుకొని కాలి చచ్చిపోయిన జంతువులను చూశాడు. ఉడికించి తినడం మంచిదని గమనించాడు. మరి ఉడికించాలంటే మరి నిప్పు మన దగ్గర కావాలి. ఎప్పుడంటే అప్పుడు నిప్పు అడవిలో రగులుకోదు కాబట్టి ఆ నిప్పు ఎలా మండుతుందని గమనించడం కోసం మానవుడు ట్రై చేశాడు. అంతకుముందే వేటతో జీవించే మానవుడు ఆయుధాల కోసం చెక్కల్ని కర్రల్ని వాడేవాడు. దాంతోపాటు రాళ్ళని వాడేవాడు. రాళ్ళను పదునుగా చేసి కర్రలకు కట్టి దూరంగా ఉన్న జంతువుని వేటాడటానికి ఉపయోగించాడు. బల్ల తయారు చేసి విసిరి జంతువులు చంపడం, బాణాలతో కొట్టి జంతువులు చంపడం ఇలా చేసేవాడు. అలా ఆయుధాలు తయారు చేసేటప్పుడు రాయిని ఢీ కొట్టినప్పుడు నిప్పు రగలటం అప్పుడప్పుడు గమనించాడు. కానీ అంత ఉపయోగపడదు అనుకున్నాడు. తెలియక వదిలేశాడు. ఇప్పుడు దీన్ని గమనించిన మానవుడు రాయితో కొట్టి నిప్పు తయారు చేయడం ఎలాగోలా నేర్చుకున్నాక మరి నిప్పులో చంపి వేటాడి తీసుకొచ్చిన జంతువులను కాల్చి తినడం మొదలుపెట్టాడు. ఈ విధంగా తనకి నిప్పు అవసరమని తెలుసుకొని ఉడికించడం మాంసం తినడం మొదలుపెట్టాడు. నిప్పు వల్ల మాంసాన్ని ఉడికించి తినడమే కాకుండా క్రూర జంతువుల నుంచి తను రక్షించుకోవడం కోసం కూడా ఉపయోగపడుతుందని గమనించాడు. నిప్పు ఉన్నప్పుడు ఏ జంతువు దగ్గరికి రావాలి. రాత్రిపూట చీకట్లో ఉన్నప్పుడు నిప్పు మంట రగిలించినప్పుడు మంటను చూసి ఏ జంతువు రాదు. అది గమనించిన మానవుడు తన దగ్గర ఎక్కువ మంట వేసి రాత్రి ఆరిపోకుండా ఉండేలా చూసుకుంటాం వల్ల తను ప్రశాంతంగా పడుకోవడానికి అవకాశం దొరికింది. ఇలా మంటని తన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నాడు. ఇంతవరకు మీ వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంత ఫేమస్. బాయ్.